అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టే ఉన్నదోల్లా అన్నదాతల పరిస్థితి. పాపం వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ఆ ఆఖరికి వచ్చేటాలకు లాభమొచ్చుడు పక్కకు పెడితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలయ్యే పరిస్థితి ఉన్నది రైతన్నలకు. ఇక ఇప్పుడు టమాటా రైతుల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కనీసం మార్కెట్లకు తీసుకుపోయి అమ్ముకునే పరిస్థితి కూడా లేకుంటాయిందోల్లా రైతన్నలకు. ఆ టమాటాలను మార్కెట్ల తీసుకుపోయేటందుకు అయ్యే ఖర్చులు సుతం అవి అమ్ముతే వచ్చేటట్టు లేవని ఇగో ఇట్లా ఎక్కడికక్కడనే పారవస్తున్నారు అన్నదాతలు. కర్నూలు జిల్లా ఆస్పిరి హోలగుందలాల కిలో టమాటా ధర 5 రూపాయలకు పడిపోయేటాలకు టమాటాలు పండించిన రైతన్నలు లాబోదిబో అంటున్నారు. ఇక అటు పత్తికొండ మార్కెట్ల ఇప్పటికే టమాటా కొనుగోళ్లు నిలిచిపోయినాయి. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా గిదే కాతున్నది. రోడ్డు పక్క పొంటి టమాటాలు వారవోసిన గీ రైతన్నను మందలిస్తే ఏమంటున్నాడు ఈనుండ్రి. అదే మొత్తం ఎంత వచ్చిండొచ్చు అన్న ఖర్చు? ఒక 25,000 వచ్చింటుంది. 30,000 వచ్చిందా? 30,000 పెడితే రూపాయి రాలే చేతికి. తెంపిన కూలీలు కూడా అవ్వలేదు. మొన్న ఒక 10 మంది తెంపాము, ఒక రూపాయి కానీ లేదు. వాళ్ళు ఎంత అడిగితే కానీ వద్దు వద్దు వల్లమండ్రి మరి ఇంకేం చేస్తావని పారేసేది. విన్నారా పాపం 10 మంది కలిసి తెంపినరట ఈ టమాటాలను. మార్కెట్లో ఎంత అడిగినా మేం కొనమన్నారట. ఇక చేసేదేం లేక ఉత్తగానే రోడ్డు బందుకు వారవోసిండు. ఈ అన్ననే కాదు, ఇప్పుడు చాలా మంది రైతులది గిదే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా సర్కారు పెద్దలు ఆలోచన చేసి టమాటా రైతులను ఆదుకోవాలని అంటున్నారు రైతులు. టమాటా రైతుల కోసం సర్కారు ఏం చేస్తదనేది చూడాలి గాని ఈ టమాటాలు సల్లగుండా ఉంటేనేమో 100 రూపాయలకు మీదనే ఉంటది కిలో ధర, లేకుంటేనేమో రూపాయికి సుతం ఎవ్వలు దేకని పరిస్థితి వస్తది. అయితే ఆకాశం సూపు లేకుంటే నేల సూపు అన్నట్టే ఉంటది పోన్రి ఈ టమాటాల ధరలు.